ఇంకా మనం ఓపికగా, పేషెన్సీగా ఉండమంటే ఒక ఇది యాష్ సార్ యొక్క ఆర్మీ అనుకోవచ్చు. ఇంత మంచి అవకాశం ఇచ్చినటువంటి మన యాష్ గారికి మనస్ఫూర్తిగా పేరు పేరున ధన్యవాదాలు. అదేవిధంగా తెలుగు రాష్ట్రాల్లో చాలా మంది లీడర్స్ మోటివేషన్ ప్రోగ్రామ్స్ అయితేనేమి, ఫౌండర్స్ అవేర్‌నెస్ ప్రోగ్రామ్స్ అయితేనేమి, ఇవన్నీ కూడా చెప్పి ముందుకు తీసుకెళ్తున్నటువంటి ప్రతి లీడర్ కూడా పేరు పేరున ధన్యవాదాలు. ఆన్ పాసివ్ అనేది క్లీన్ అండ్ ప్యూర్ ఎథికల్ కంపెనీ. ఇదైతే మనం ఖచ్చితంగా చెప్పుకోక తప్పనటువంటి వాస్తవ సత్యం ఇది. ఎన్నో వింటున్నాం, ఎన్నో చూస్తున్నాం, ఎన్నో వస్తున్నాయి, ఎన్నో పోతున్నాయి. కానీ ఆన్ పాసివ్ అనేది ఒక విచిత్రమైనటువంటి మైలురాయిలుగా ప్రపంచానికి ఒక ప్రశ్నార్థకంగా మిగిలిపోయింది. ఏంటి వీళ్ళు డబ్బులు రాలేదు, ఇంకా ఉంటారు. ఆర్మీ లాగా పనిచేస్తారు, ఉంటారు, కసిగా ఉంటారు. ఏంటి, ఏం జరుగుతుందని చాలా మంది తెలుసుకోవాలని ఆతృతగా చాలా మంది చూస్తున్నారు. ఎందుకంటే ఇందులో ఉన్న మనం ఏం రాబోతుందో చూసాం. ఏమి రాబోతుందో చూసామంటే వాస్తవానికి ఇక్కడ ఇది ఒక ఇన్నోవేటివ్ ప్రాజెక్ట్ ఇది. అంటే కొత్త ఆవిష్కరణకు నాంది ఇది. ఆన్ పాసివ్ అనేది కొత్త ఆవిష్కరణకు నాంది. ఈ మధ్యనే ఒక బహుశా నిన్న గాని మొన్న గాని మాటి అండ్ రెడ్ మీటింగ్ లో ఒక మాట చెప్పారు వాళ్ళు. రీసెంట్ గా మనకి ఇంత ముందు పెట్టినటువంటి సెక్ కేసు ఆల్మోస్ట్ అది రిజాల్వ్ అయిపోయి వచ్చింది. ఆల్మోస్ట్ 90% మనం విన్ అయిపోవచ్చాము. ఆ విషయంలో లాయర్లతో మనం కూర్చున్నప్పుడు సారు మన బిజినెస్ మోడల్ చూపించారంట వాళ్ళకి. ఏం జరగబోతుంది ఆన్ పాసివ్‌లో, ఏం జరగబోతుంది, ఏమున్నది అనే విషయాన్ని వాళ్ళు చూస్తే వాళ్ళు లాయర్లు షాక్ అయ్యారట. అంటే అతిపెద్ద పారాడైమ్ షిఫ్ట్ అనేది జరగబోతుంది. ప్రపంచంలో అతిపెద్ద పారాడైమ్ షిఫ్ట్ అనేది జరగబోతుందని వాళ్ళు చాలా అవాక్కయ్యారట. అంటే ఆర్థిక మూలాలని సమూలంగా ప్రక్షాళన చేసి అతిపెద్ద కార్యక్రమానికి మన ఓఈఎస్ అనేదే నాంది. ఆన్ పాసివ్ ఎకో సిస్టమ్ అనేదే మన నాంది. ఆన్ పాసివ్ ఎకో సిస్టమ్ అనేది ఆషామాషిది కాదు. ఆన్ పాసివ్ ఎకో సిస్టమ్ అనేది ద మదర్ ఆఫ్ ఆల్ బిజినెస్, సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా మారబోతుంది. ఇక్కడ మనం ఈ విషయాన్ని గమనించుకోవాలి. ఈ విషయాన్ని మన లాయర్లకి చూపించినప్పుడు కూడా ఒక విజన్ ఉంటుంది. ఏ విధంగా మనీ జనరేట్ అవ్వబోతుంది అనేది అందులో అక్కడ ఒక ఫార్ములా ఉంటుంది. ఆ ఫార్ములాని మనకి లీగల్ టీమ్‌కి వాళ్ళకి చూపించినప్పుడు చాలా ఆశ్చర్యపోయారంట. ఇంత మంచి ప్రోగ్రామ్ అనేది. వాస్తవానికి 5 సంవత్సరాల జర్నీలో ఇంత కాలం పట్టడానికి కారణం ఏంటంటే పాసివ్ ఇన్‌కమ్‌ని స్టార్ట్ చేయాలని. యాక్టివ్ ఇన్‌కమ్ స్టార్ట్ చేయాలంటే 5 ఏళ్ళు అవసరం లేదు వాస్తవానికి. యాక్టివ్ ఇన్‌కమ్‌ని స్టార్ట్ చేయాలంటే ఫస్ట్ 2 ఇయర్స్, 3 ఇయర్స్ ఈజ్ ఎనఫ్. 2 ఇయర్స్ లోనే సరిపోతుంది. ఎందుకంటే ప్రొడక్ట్ వస్తుంది. ప్రొడక్ట్ మన చేతికిస్తే మనం మార్కెట్‌లోకి వెళ్తాం. మార్కెట్‌లో మనం అమ్ముతాం. కొంత కమిషన్ వస్తది. కొంత మనం తీసుకుంటాం, కొంత కంపెనీ తీసుకుంటది. బట్ ఆన్ పాసివ్ అనేది ఇన్ ఇట్ టు విన్ ఇట్. పాసివ్ ఇన్‌కమ్ జనరేట్ చేయాలి. పాసివ్ ఇన్‌కమ్‌ని లైఫ్ టైం జనరేట్ చేయాలి అంటే దాని వెనక ఎంతో కెమిస్ట్రీ ఫార్ములా జరగాలి. ఒక నెల వచ్చి ఆగేది కాదు కదా. ఒక నెల వచ్చి ఆగేదైతే ఎంతైనా ఇవ్వచ్చు, అది వేరే విషయం. బట్ ఓఈఎస్ లో ఇన్కమ్ జనరేట్ చేయాలంటే దానికి ఒక బిజినెస్ మోడల్ని, సస్టైనబుల్ మోడల్ని తయారు చేయగలగాలి. ఆ సస్టైనబుల్ బిజినెస్ మోడల్ పేరే హోలిస్టిక్ బిజినెస్ మోడల్. ఆన్ పాసివ్ ఇస్ ద హోలిస్టిక్ బిజినెస్ మోడల్ ఫార్ములాని ఇంప్లిమెంట్ చేయబోతుంది. త్వరలో మనం ఫేజ్ 2 చూడబోతున్నాం. నాకున్నటువంటి నా యొక్క అనాలిసిస్ ప్రకారం ఒక 30 రోజుల లోపలే మనకి చాలా విషయాలు అనేది ఖచ్చితంగా జరుగుతాయి. ఖచ్చితంగా ఫేజ్ 2 అనేది మొదలయ్యేదానికి అవకాశం ఉంది. ఖచ్చితంగా మనకి న్యూ ప్యాకేజ్ అనేది రావడానికి ఎక్కువ ఛాన్స్ 95% అనేది నాకు తెలిసినటువంటి నాలెడ్జ్ ప్రకారం ఎడుదిరిగి 30 రోజుల లోపలే చాలా బిగ్ విషయాలు అనేది జరగబోతున్నాయి అనేది నాకు అర్థమైంది. సో మనం ఎప్పుడో పెట్టుకున్న పెండింగ్ విత్డ్రాయల్స్ కూడా మనకి నిన్న మొన్న కొంతమంది అంటున్నారు పడుతున్నాయి అనే విషయాన్ని కూడా విన్నాను. బట్ నేనైతే చూడలేదు. ఎనీహౌ ఏంటంటే అవి కూడా మనకి త్వరలో క్లియర్ అయ్యే అవకాశం అయితే కనబడుతుంది. మనందరం కూడా ఫేజ్ 2 లోకి అయితే మనం వెళ్ళబోతున్నాం. ఫేజ్ 2 లోకి వెళ్ళేటప్పుడు యాక్చువల్ గా బిజినెస్ మోడల్ మనం ఎగ్జిబిట్ చేయబోతున్నాం ప్రపంచానికి. బిజినెస్ మోడల్ అంటే మనీ ఎలా, ఇన్కమ్ ఎలా జనరేట్ అవుతుంది, ఒక్కొక్క ఐడికి ఇన్కమ్ ఎలా జనరేట్ కాబోతుంది, ప్యాసివ్ ఇన్కమ్
ఎలా స్టార్ట్ అవ్వబోతుందనే విషయాన్ని సారు ప్రపంచానికి చూపించబోతున్నారు. సార్ కూడా లాస్ట్ వెబినార్ లో మాట చెప్పారు, ఐ ఆమ్ ద ఇన్ఛార్జ్ ఆఫ్ దిస్ బిజినెస్ అనే విషయాన్ని. నేనేం చేశానో ప్రపంచానికి టెక్నికల్ ప్రపంచమే షాక్ అవుతుంది అనే విషయాన్ని కూడా సార్ చెప్పారు. మీరందరూ వినే ఉంటారు. నేనేం చే నేనేం చేశానో మీ అందరికి చూపించబోతున్నాను. చూసినప్పుడు టెక్నికల్ వరల్డే షాక్ అవ్వబోతుందనే విషయాన్ని చెప్పారు. బట్ ఇక్కడ ఉన్నటువంటి విషయం ఏంటంటే, మనందరం కూడా ఒక ఎజంప్షన్ లో ఉన్నది ఏంటంటే, అంటే కొంతమంది నాకు తెలియనటువంటి కొంతమంది ఫోన్ చేసి, సార్ $30,000 వస్తాయంట కదా, లేకపోతే $10,000 వస్తాయంట కదా, $50,000 వస్తాయంట కదా. అలా కాదు, మీరు అలా ఎప్పుడు మీరు ఆ మైండ్ లో పెట్టుకోమాకండి. మనకు కావాల్సింది ప్యాసివ్ ఇన్కమ్. ఒక నెలకే $30,000 ఇస్తే నెక్స్ట్ మంత్ ఎంత ఇవ్వాలి, 3 నెలలు ఎంత ఇవ్వాలి, 4 నెల ఎంత ఇవ్వాలి, సంవత్సరానికి 2 సంవత్సరాలకి ఎంత ఇవ్వాలి. సో అలా మీరు ఆలోచన చేయాలి తప్ప, మీరు ఒకేసారి ఇన్కమ్ వస్తుందనే విషయాన్ని పక్కన పెట్టుకోండి. మనకి ఇన్కమ్ స్టార్ట్ అవబోతుంది, అది ఎంత అనేది మనకు తెలియదు, సారే చెప్తారు. బహుశా త్వరలోనే సార్ ఒక కార్పొరేట్ వెబినార్ కూడా మొదలుపెట్టి ఆ బ్లూ ప్రింట్ కూడా నేను యాక్చువల్ గా చూపిద్దాం అనుకుంటున్నాను. కానీ చూపిస్తే మిస్లీడ్ అవుతుంది అనే విషయాన్ని అనుకోని సార్ చూపించకుండా ఆగిపోయారనే విషయాన్ని కూడా మనకు తెలిసింది. సో త్వరలోనే మనకి ఆ యొక్క న్యూ బిజినెస్ మోడల్ ఏంటి, ఇన్కమ్ ఎలా జనరేట్ చేయబోతుంది అనే విషయాన్ని కూడా మనకు త్వరలో సార్ చూపించబోతున్నారు. మనకు ఆల్మోస్ట్ మనకు ఒక ప్రాథమిక అంచనా ఏంటంటే, హోలిస్టిక్ బిజినెస్ మోడల్లో మనకు తెలిసినటువంటి విషయం ఏంటంటే, పే ఫర్ క్లిక్ ఉంటుంది, అదేవిధంగా మనకి అడ్వర్టైజ్మెంట్ ఇన్కమ్ ఉంటుంది, అదేవిధంగా చూసుకుంటే సేల్స్ జనరేషన్ ఇన్కమ్ ఉంటుంది. అన్ని మోడల్లో, నాట్ ఓన్లీ వన్ యాక్సెప్ట్ లో కాకుండా అన్ని రకాలుగా బిజినెస్ లో నుంచి మనకి ఇన్కమ్ ని జనరేట్ చేసే మోడలే ఆన్ ప్యాసివ్ యొక్క బిజినెస్ మోడల్ గా మనకి రాబోతుంది. వన్స్ ఫేజ్ 2 ఇంప్లిమెంటేషన్ సక్సెస్ఫుల్ గా జరిగి మనకి ఇన్కమ్ జనరేట్ అయితే వీఆర్ ఆల్ ఛాంపియన్స్, మనందరం కూడా రియల్ ఛాంపియన్స్. ఇన్ని రోజులు పడుతున్నటువంటి అవమానాలు, మాటలు ఏదైతే ఉన్నాయో ఇవన్నీ కూడా పోయి వాస్తవానికి మన లైఫ్ యొక్క పారాడైమ్ షిఫ్ట్ అనేది జరుగుతుంది. పారాడైమ్ షిఫ్ట్ ప్రపంచాన్ని జరిగితే మన పర్సనల్ లైఫ్ పారాడైమ్ షిఫ్ట్ కూడా జరుగుతుంది. ఇప్పుడు దాకా ఇలా ఉన్న మనం ఖచ్చితంగా ఇన్కమ్ జనరేట్ అయితే మన లైఫ్ భరోసాగా మారుతుంది. ఇవాళ డబ్బు కోసం ఎంతమంది కష్టపడుతున్నారో మనం చూస్తున్నాం. రియాలిటీలో డబ్బు సంపాదించడం ఎంత కష్టమో మనం చూస్తున్నాం. వచ్చిన ఇన్కమ్ నిలబెట్టుకోవడం, సస్టైనబుల్ చేయడం ఎంత కష్టమో మనం చూస్తున్నాం. కానీ మనం ఏమి పెద్ద ఎఫర్ట్ లేకుండా మనకి కొంత ఇన్కమ్ ని జనరేట్ చేస్తారని కంపెనీ 5 ఏళ్లుగా పోరాటం చేసి ఎన్ని ఛాలెంజెస్ వచ్చినా కానీ తట్టుకొని ఇవాళ కంపెనీ మొండిగా నిలబడి మన కోసం ఉన్నదంటే మనందరం కూడా గర్వపడాలి, సంతోషపడాలి. మనం ఏ జన్మలో చేసుకున్న మంచో మనకి ఇవాళ వచ్చింది. సో దయచేసి మీరందరూ కూడా కంపెనీని మిస్లీడ్ చేయొద్దు, హైపర్ ఎగ్జాగరేట్ చేయకుండా ప్రాక్టికల్ గా ఉండండి. త్వరలోనే మనకి అన్ని విషయాలు కూడా సార్ వచ్చి అన్ని విషయాలు చెప్తారు. ఎలా వస్తుంది, ఎంత వస్తుంది, మనం ఏం చేయాలి, మనం ఎలా ఉండాలి అనే విషయాలు అన్ని కూడా చెప్తారు ఖచ్చితంగా. ఫేజ్ 1 యాక్చువల్ గా సెప్టెంబర్ 1 నాడు మొదలైనప్పుడు ఎన్నో లీగల్ ఇష్యూస్ వచ్చినాయి, ఎన్నో ఛాలెంజెస్ వచ్చినాయి, ఫండ్స్ ఫ్రీజ్ అయిపోయినాయి. అయినప్పటికీ కూడా ఎన్నో అవాంతరాలు ఉన్నప్పటికీ కూడా కంపెనీ ఇవాళ మన కోసం నిలబడి అన్ని సమస్యల్ని సాల్వ్ చేసుకుంటూ ముందుకు వచ్చింది. మనల్ని అడిగేది ఒకటే కంపెనీ, జస్ట్ బీ పేషెంట్ గా ఉండండి, నేను మీకోసం అన్ని చేస్తానని చెప్పి కంపెనీ అంటుంది. సో మనం కూడా చాలా ఓపికగా ఉన్నాం, చాలా కట్టుబడి నిబద్ధంగా డిసిప్లిన్ గా తెలుగు రాష్ట్రాల్లో ఉన్న మనందరం వాస్తవానికి మీరందరూ కూడా హీరోసే. వాస్తవానికి చెప్పాలంటే ఛాంపియన్సే, నో డౌట్ ఎట్ ఆల్. ఒక యూనిటీగా, ఒక కట్టుబడి, ఒక అంశం మీద మనందరం ఉన్నాం, ఒక కుటుంబ సభ్యుల్లాగా ఉన్నాం. అందరం కూడా మెచ్చుకోదగ్గటువంటి గొప్ప విషయం అది. అందరూ కూడా చాలా చక్కగా అర్థం చేసుకొని సబ్జెక్ట్ నేర్చుకొని ముందుకెళ్లే దిశగా మన అందరం కూడా ఉన్నాం. చాలా హ్యాపీ, అందులో నో డౌట్ ఎట్ ఆల్. ఇంకపోతే నెక్స్ట్ మీ ఓఈఎస్ ప్రొఫైల్ మీరు చెక్ చేసుకోండి. త్వరలో మనకి ఓ వెరిఫై కూడా రాబోతుంది. అదేవిధంగా మల్టిపుల్ ప్రొడక్ట్స్ కూడా మనకి బ్యాక్ ఎండ్ లో ఉన్నాయి. అందులో మనకి ఆన్జాయ్ ప్రొడక్ట్ ఉంది, అదేవిధంగా
ఓ స్టాఫ్ రెడీగా ఉంది, ఓ మెయిల్ మొబైల్ యాప్ రెడీగా ఉంది, ఓ నెట్ మొబైల్ యాప్ రెడీగా ఉంది. అదే విధంగా చూసుకుంటే ఓ డొమైన్ కూడా మనకి రెడీగా ఉంది. ఇవన్నిటిని హోస్టింగ్ చేయడానికి మన పర్సనల్ డేటా సెంటర్ కూడా సిద్ధంగా ఉందనే విషయాన్ని కూడా మనం ఈ మధ్యన తెలిసింది. సో ఇవన్నీ కూడా ఆల్మోస్ట్ ఆల్ వన్స్ మనకి పైప్ లైన్ లోకి వచ్చిన తర్వాత ఇవన్నీ కూడా వన్ బై వన్ జరుగుతూ ఉంటే మన పర్సనల్ డొమైన్ ఇవ్వటం అయితేనేమి, హోలిస్టిక్ బిజినెస్ మోడల్ని రియల్ టైంలో ఇంప్లిమెంటేషన్ చేయటం అయితేనేమి, కొత్త ప్యాకేజీలు అయితే స్టార్ట్ అవబోతున్నాయి అనే విషయం అయితే తెలిసింది. ఆల్మోస్ట్ ఆల్ ఈసారి జిఎస్టీ కూడా ఉండే అవకాశం ఉంది. ఇండియన్ బ్యాంక్ మన ఇండియాలో బిజినెస్ చేయాలంటే జిఎస్టీ కూడా కట్టాలి కాబట్టి ఇన్క్లూడింగ్ జిఎస్టీ కూడా యాడ్ చేస్తారనే విషయాన్ని కూడా తెలిసింది. అంటే నాకు ఒక విన్నాను. ఆల్మోస్ట్ ఆల్ మనకి జిఎస్టీ ఒక 18% ఉంటుంది. 18% అంటే 100కి $18 ఉంటుంది. సో ఏదైనప్పటికీ కూడా మనకు వచ్చిన ఇన్కమ్ లో నుంచి మనం డిడక్షన్ చేసుకుంటూ మనం ముందుకెళ్లే దానికి ఉంటుంది. కొత్తగా మన పాకెట్ లో నుంచి కట్టేదైతే ఏమి ఉండదు. సో బీ ప్రిపేర్ గా ఉండండి. హ్యాపీగా మనం అతి త్వరలో మనం ఫేజ్ 2 లోకి వెళ్తాం. సో ఇక్కడ మనం గమనించుకోవాల్సింది ఏంటంటే, ప్రాథమిక అంచనా ప్రకారం మనకు ఒక విషయం అర్థమవుతుంది ఏంటంటే, కొంతవరకు రెవెన్యూ జనరేషన్ అనేది మన వెబ్సైట్ ద్వారా జరుగుతుంది. అంటే పర్సనల్ డొమైన్ ద్వారా జరుగుతుంది. పర్సనల్ డొమైన్ లో ఉన్నటువంటి ప్రోడక్ట్స్ ని ఉపయోగించుకోవటం అనేది మన కర్తవ్యం. అంటే మన ఎకో సిస్టమ్ లో ఉన్న మన ప్రొడక్ట్స్ ని మనం వాడుకుంటే మనకు ఉపయోగపడతాయి ఒకటి. రెండోది వచ్చేసి ఆ ప్రొడక్ట్స్ నుంచి వచ్చే ఇన్కమ్ ని మనమే ఇక్కడ తీసుకుంటాం. ఇక్కడ ఇప్పుడు ఫేస్బుక్ ఉంది. ఫేస్బుక్ లో వాస్తవానికి 2 బిలియన్ అంటే 200 కోట్ల మంది వాడుతున్నారు ఫేస్బుక్ ని. అంటే అంత పెద్ద హ్యూజ్ డేటా ఉన్నప్పుడు ఖచ్చితంగా మనకి అడ్వర్టైజ్మెంట్స్ అనేది ఫేస్బుక్ దగ్గరికి వెళ్తాయి. వెళ్ళినప్పుడు ఆ ఇన్కమ్ మనకి ఎవరికి షేర్ చేయడు అతను. ఆ ఒక్కడే తీసుకుంటాడు ఇన్కమ్ ని. ఇక్కడ మన ఓనెట్ రేపు రియల్ టైంలో యాప్ రూపంలోకి వచ్చినప్పుడు మనం ఇవాళ 30 లక్షల మంది ఉన్నాం. 1 కోటి మంది ఈజీగా అవుతాం, 10 కోట్ల మంది ఈజీగా అవుతాం మన త్వరలో. అయినప్పుడు మనకు కూడా నెంబర్ ఆఫ్ అడ్వర్టైజ్మెంట్ కంపెనీస్ అని మనకి కూడా వచ్చే ఉంటాయి, బహుశా ఇంకా వస్తాయి. ఆ వచ్చినప్పుడు ఇన్కమ్ ని మనకే జనరేట్ చేయబోస్తుంది కంపెనీ. 50% మనదే. అంటే మన ప్రొడక్ట్స్ ని మనం వాడుకుంటే మనకి ఇన్కమ్ జనరేట్ చేసేదానికి ఈ ప్రపంచంలో ఎవరు ఇవ్వనటువంటి మోడల్ ని మన కంపెనీ మనకి ఇచ్చింది. ఇది మనం గొప్పగా ఫీల్ అవ్వాలి. రెండోది ఏంటంటే, మనకి ఇన్కమ్ ని జనరేట్ చేసే బిజినెస్ మోడల్ ని మన కుటుంబం సభ్యుల్లో మనం ఎలా అయితే ఉంటామో, ఇది కూడా ఆన్ పేస్ కూడా మన లైఫ్ లో ఒక పార్ట్ అయిపోయింది. మనకి ఎప్పుడు కూడా ఇది ఒక పార్ట్ లాగా మనం ముందుకు తీసుకెళ్ళిపోతా ఉన్నాం. ఎందుకంటే ఇది మనకి లైఫ్ టైం ఇన్కమ్ ఇవ్వాలంటే ఇవాళ యాష్ గారు తప్ప ఇంకెవరైనా చూపించండి నాకు. మీరు ఇంకో వ్యక్తిని చూపించండి ఎవరినైనా. ఇంత మంచి బిజినెస్ మోడల్ ఇవాళ మనం మాట్లాడుతున్న ఓ కనెక్ట్ ఉంది. మనం మాట్లాడుతున్న ఓ కనెక్ట్ మనం తయారు చేసుకున్న ఓ కనెక్ట్ ఇది. మన సొంత ఓ కనెక్ట్ ఇది. నా వాయిస్ మీరు వింటున్నారు, నేను మిమ్మల్ని చూస్తున్నా. అంటే మనం ప్రాక్టికల్ గా మాటలతోనే మనం మాట్లాడుతున్నాం. మాటలతో కాకుండా చేతలతో మనం చూస్తున్నాం ఇవాళ. వాస్తవానికి మాటలతో కాదు ఇవాళ మనం చేసేది. అట్లే త్వరలో ప్రతి ఒక్క ప్రోడక్ట్ కూడా, త్వరలో ఇంటర్నెట్ ను కూడా మన టోటల్ ఎకో సిస్టమ్ ఆక్యుపై చేయబోతుంది అనే విషయాన్ని సార్ మనకు క్లియర్ గా చెప్పారు. ఇంటర్నెట్ లో ప్రజెంట్ ఇప్పుడు ఎక్కువగా ఆక్యుపై చేసింది గూగుల్, అమెజాన్, ఫేస్బుక్ ఇవన్నీ కూడా ఇంటర్నెట్ ను ఆక్యుపై చేసినాయి. ఆల్మోస్ట్ 70-80% వాళ్ళే ఆక్యుపై చేశారు ఇవాళ టోటల్ ఇంటర్నెట్ ని. మన యొక్క ప్రొడక్ట్స్ ప్యూర్, క్లీన్ అండ్ ఎథికల్ గా మనం రాబోతున్నాం మార్కెట్ లోకి. ఇంటర్నెట్ లో ఒక సైనికుల్లాగా మన ప్రొడక్ట్స్ వచ్చి ఇంటర్నెట్ ని షేక్ చేయబోతున్నాయి అనే విషయాన్ని మనకైతే క్లియర్ గా అర్థమవుతుంది. నేనైతే నోటి మాటలు కాదు, ఇవాళ మనం మాట్లాడుతున్నటువంటి ఓ కనెక్ట్ ఆల్రెడీ ఇంటర్నెట్ లో భాగం అయిపోయింది. ఇది ఇంటర్నెట్ లో ఒక భాగం అయిపోయే మనం మాట్లాడుతున్నాం. నెంబర్ 2, రేపు ఓమెయిల్ అనేది మన ప్రాక్టికల్ గా ఓమెయిల్ అనేది ప్రాక్టికల్ గా మనకి రేపు యాప్ రూపంలోకి వస్తే, ప్రజెంట్ బ్రౌజర్ లో మనం వాడుతున్నాం, ఓఈఎస్ లో మనం వాడుతున్నాం ఓమెయిల్ మీరు ఒకసారి చూడండి, చాలా అద్భుతంగా ప్రొఫైల్ ఫోల్డర్ లాకర్ ఉంది అందులో.
ఫోల్డర్ లాక్, మనం ఏదైనా ఫైల్ తీసుకొని మన పర్సనల్ ఫైల్ని ఫోల్డర్ లాక్లోకి పెట్టి లాక్ చేసుకుంటే ఎవడైనా మన మెయిల్ని హ్యాక్ చేసినా కానీ మనం ఎప్పుడు కూడా ఆ ఫైల్ ఓపెన్ అవ్వదు ఇక. నేను అట్లా చాలా ఫైల్స్ని నా ఓమెయిల్లో పెట్టుకున్నా. వాస్తవానికి నా ఓమెయిల్లో నేను పెట్టుకొని లాక్ చేసుకున్నా. నా పర్సనల్ ఫైల్స్ మొత్తాన్ని కూడా నా ఓమెయిల్లో పెట్టుకొని లాక్ చేసుకున్నా. దిస్ ఇస్ ద ఫ్యాక్ట్. నేను పర్సనల్గా వాడి చెప్తున్నా మీకు. నెంబర్ 2, అన్లిమిటెడ్ డేటా మనకు ఓమెయిల్ ఇవ్వబోతుంది. నెంబర్ 3, స్పీచ్ టు టెక్స్ట్ ఉంది అందులో. నెంబర్ 4, వీడియో మెయిల్ ఉంది మన దాంట్లో గూగుల్లో జీమెయిల్లో లేదు. అంటే బ్రౌజర్ పర్ఫెక్ట్ గా పనిచేస్తుంది, మెయిల్ పంపించుకోవచ్చు, మెయిల్ తీసుకోవచ్చు. బట్ ద ప్రాబ్లం ఏంటంటే మనకి మెయిల్ కావాలి, యాప్ కావాలి, బయటికి దాన్ని యాప్ రూపంలో కన్వర్ట్ చేసి ప్రపంచానికి ఇవ్వగలగాలి. యాప్ కూడా రెడీగా ఉంది, బట్ ఆ యాప్ని హోస్టింగ్ చేసే డేటా సెంటర్ కోసం కంపెనీ వెయిట్ చేస్తుంది. ఎప్పుడైతే మెయిల్ మన ఓన్ డేటా సెంటర్లో లాగిన్ అయ్యి అన్లిమిటెడ్ డేటా ఇచ్చేదానికి ప్రజలకి ఫ్రీగా మన ప్లే స్టోర్లో పెట్టారో విత్ ఇన్ 1 monthలో 100 కోట్ల మంది ఈజీగా వచ్చేస్తారు. ఎందుకంటే ఫ్రీగా ఉంది, మోడర్న్ మెయిల్ ఖచ్చితంగా వాడుకుంటారు.